ఏంటని చెప్పానో ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరం మీరందరూ నాతో సహా మనందరము తీసుకోవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే, మీ అందరికీ చెప్పాను కీర్తనల గ్రంథం కానీ మొదటి తెస్సలోనికీ పత్రికలో కానీ, ఎవరైనా ఒకళ్ళు వినకపోతే లాస్ట్ టైం యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి వినండి, దాన్ని మర్చిపోకుండా. బుధవారం కదా చెప్పుకుంది, ఒకసారి ఎవరైతే వినలేదో దయచేసి ఒకసారి వెళ్ళి లాస్ట్ బుధవారముది ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. అంత పూర్తిగా అప్లోడ్ చేసావు కదా, అన్నీ అప్లోడ్ చేసి ఉంటాడు. ఒక్కసారి దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. అయితే అక్కడ నేను చెప్పింది ఏంటి అంటే, ఇదిగో దేవునికి ప్రీతికరమైంది, దేవునికి ఇష్టకరమైంది, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక చిత్తము ఏంటి అంటే, ఆయనకి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే కొయ్యదోడులు బలివ్వడం కంటే కూడా, నీ ధనధాన్యాదులు ఇవ్వడం కంటే కూడా, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యెహోవాకు ప్రీతికరము అని కీర్తనలు 69:30లో మనం చదివాం. అంటే కృతజ్ఞతాస్తుతులు అనేది దేవునికి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందు అని చెప్పి మీకు, అది సంతోషమైన, బాధ అయినా, కరువైన, ఖడ్గమైన, ఆనందమైన, విచారమైన, శ్రమలైనా, సంతోషమైనా సరే, ఏదైనా సరే ప్రతి విషయమునందు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పైగా ఆ మొదటి తెస్సలోనికీ పత్రిక రాసిందే శ్రమల్లో, గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారంట. అటువంటి వారికి చెబుతూ చెప్పిన మాట అది. ఇదిగో ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యేసుక్రీస్తు ద్వారా, అది మీ పట్ల దేవుని చిత్తము అనే మాట మనం చదువుతాం. ఆ తెస్సలోనికీ సంఘం శ్రమల్లో ఉంది, అటు ఫిలిప్పీ సంఘంతో కూడా అంటాడనమాట, ఇదిగో ఆనందించండి, మరలా మీరు చెబుతున్న ఆనందించండి అని చెప్పి. ఇంతకీ ఏ సమయంలో మేము ఆనందించాలి అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఆ సంఘం అంతా బాధల్లో, శ్రమల్లో ఉంది. శ్రమల్లో పౌలు ఏమంటున్నాడంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి, మీ సహనము సకల జనులకు తెలియబడనియాలి. అంటే సహనం ఎప్పుడు తెలియబడుతుంది అంటే, ఆనందంలో ఉన్నప్పుడు సహించాల్సిన అవసరం లేదు, అవునా కదా? ఎవరన్నా బాధ పెడుతుంటేనే సహనం, ఓర్పు ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ మాటను బట్టి అయినా పైన సందర్భం అర్థమైపోద్ది వాళ్ళు బాధల్లో ఉన్నారని. మీ సహనము సకల జనులకు తెలియబడనియుడి. అయితే మీ బాధ, మీ శ్రమ, మీ ఇబ్బంది, మీ గోడు, మీ విజ్ఞాపన మాత్రము ఏం చేస్తారంటే, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆయనకి ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి అని చెప్తాడు. అయితే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము యెహోవాకు ప్రీతికరము, అది నీ పట్ల నా పట్ల దేవుని చిత్తము, అది చాలా విలువైనది. రెండవది, ఇంతకీ ఆ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడెప్పుడు చెల్లించాలి అంటే, శ్రమలోనైనా, ఆనందంలోనైనా, బాధలోనైనా, లేకపోతే ఇంకా సంతోషంలోనైనా, విచారంలోనైనా, శ్రమల్లోనైనా, ఇంకా ఏదైనా సరే ప్రతి సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు అసలు ఏ విషయాల్లో చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి అని చెప్పి, మొదటిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పాను. మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి, ఆ దేవునికి ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, అందులో మళ్ళీ మొదటిది ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఈ సృష్టిని మన కోసం చేశాడు కదా, దానికోసం ఆయనకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఇదిగో ఆయన మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపముల కోసం చంపివేశాడు కదా, దానికోసం మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, ఇదిగో నీ తోటి సహోదరుడు కానీ, లేకపోతే తోటి సంఘము కానీ, క్షమించండి, మూడోది అది కాదు. మూడోది ఏంటి అంటే, ఇదిగో అనేకమైన పాపముల్లో నుండి నిన్ను దేవుడు తప్పించాడు పడకుండా, లేకపోతే ఒక 2-3 సంవత్సరాలుగా ఆ పాపంలో జోగాడుతుంటే నువ్వు దేవుణ్ణి అడుక్కోగా ఆ 3 సంవత్సరాల్లో ఆ పాపం నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? విడిపించాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారిని బట్టి మీకు చెప్పాను, అవునా కదా? ఇదిగో ఫలానా పాపము నుండి, ఇదిగో ఈ శరీరంలో పాప నియమం ఉంది, అది నన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. ఆత్మ నియమం కూడా ఉంది, కానీ అది మేలు చేయాలంటుంది, శరీరం కీడు చేయాలంటుంది.
అయితే చేయాల్సిన మేలు చేయకుండా చేయకూడని కీడే నేను చేస్తున్నాను. అయ్యో, ఎంత దౌర్భాగ్యం నేను ఎలా అయ్యాను, ఇట్టి మరణం నుండి నన్ను ఎవడు కాపాడతాడని చెప్పి ఇదిగో నన్ను కాపాడిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చేస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అంటే మూడవదిగా అనేకమైన పాపాలలో నిన్ను నన్ను పడకుండా, అదేవిధంగా ఒకవేళ పాపంలో పడినా ఆ పాపంలో జోగాడకుండా కొన్ని సంవత్సరాలకి దాని నుండి విడుదలనిచ్చినందుకు కంపల్సరీగా ఆయన సన్నిధానాన్ని చేరి మనం ఆయనకి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా ఏం చెప్పాను అంటే, ఇదిగో నీ తోటి సహోదరుడు కానీ లేకపోతే నీ తోటి సంఘము కానీ విశ్వాసములో కానీ ప్రేమించటములో కానీ సువార్త పనిలో చురుకుగా ఉండటంలో కానీ ఈ విధంగా ఆత్మీయతలో బాగా ఎదిగినప్పుడు వారిని చూసి మనము సంతోషంతో వెళ్ళి ఏం చేయాలి, వారి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందులోనే మళ్ళీ ఏమన్నానంటే, మనము విశ్వాసములో, మనము ప్రేమించటములో, మనము పరిశుద్ధతలో, మనము ఇదిగో స్వార్థ పనిలో చురుకుగా ఉండటంలో ఉండి మనను బట్టి మన తోటి సహోదరుడు ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా కూడా మన బ్రతుకులు ఉండాలి. ఈ విధంగా 4 తీర్మానాలను మనం తీసుకుంటూ వచ్చాం. అయితే దీనికి కంటిన్యూస్గా ఇంకొక వ్యక్తికి కూడా మనము కృతజ్ఞతలు తెలియచేయాలంట. ఇప్పుడు దాకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చెప్పాను, ఏ ఏ విషయాల్లో చెల్లించాలి అని. అయితే కృతజ్ఞతలు తెలియచేయాల్సిన విషయాలలో, కృతజ్ఞత కలిగి జీవించాల్సిన విషయాలలో ఇంకొకరు కూడా ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే నీ తోటి వ్యక్తులు. ఇప్పుడు దాకా దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములను బట్టి ఇదిగో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము, ఆయనకి కృతజ్ఞత కలిగి మనం బ్రతికాం కదా. అయితే ఇంకొక విషయం ఏం చెబుతున్నాను అంటే, రెండవదిగా నీవు నేను ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, మనకి ఎవరైతే సహాయము చేసి ఉంటారో, శరీరపరంగా కానీ ఆత్మపరంగా కానీ ఎవరైతే మనకు సహాయం చేసి ఉంటారో వాళ్ళకి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంత ఎక్కువగా తీసుకుంటాడో, నీకు నాకు ఒకానొక సమయంలో సహాయపడిన అన్యుడైనా సరే, దేవుని ఎరగని వాడైనా సరే, దేవుని ఎరిగిన వాడైనా సరే, ఎవరైతే నీకు నాకు సహాయపడ్డారో ఆ వ్యక్తి పట్ల నీవు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి స్థితి బైబిలు ఎప్పటికీ ఎత్తి చూపుతుంటుంది. అందుకే మీకు చూస్తే మనందరికీ తెలుసు కదా, తిమోతికి ఏమని చెబుతాడు చూడండి. 1 తిమోతి 1 తిమోతి రెట్టింపు సన్మానించాలంటాడు కదా పెద్దలని. 17వ వచనము 5వ అధ్యాయము. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవుడు రెండవదిగా ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, ఇదిగో నీ తోటి సహోదరులు ఉంటారు, నీ తోటి మిత్రులు ఉంటారు, లేకపోతే నీ తోటి బంధువులు ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి కూడా నువ్వు కృతజ్ఞత కలిగి వాళ్ళని ఏం చేయాలంటే సన్మానిస్తూ ఉండగలగాలి. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుని సన్మానించటం, అంతేనే కదా. అలాగే ఆయన రెండవదిగా మనం ఎవరికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి అంటే, ఎవరైతే నిన్ను నన్ను బాగుగా పాలన చేస్తూ పెద్దలుగా ఉండి విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానించటానికి మీరేం చేయాలి? పాత్రులుగా పెంచాలి. అంటే ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే, ఇదిగో దేవుని పరంగా నిన్ను నన్ను సరిగ్గా ఎవరైతే కాస్తారో, దేవుళ్ళు నిన్ను నన్ను ఎవరైతే నడిపిస్తారో, అది చిన్న విశ్వాసం అవని, పెద్ద విశ్వాసం అవని, పాస్టర్ గారు అవని, నీకు నాకు దేవునిలో నడవటానికి, నీవు నేను విశ్వాసములో ఎదగటానికి కంపల్సరీగా వ్యక్తులు తోడ్పడి ఉంటారు. వ్యక్తుల ద్వారానే దేవుడు విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. అప్పనంగా నీకు ఒకేటాన్ని ఇవ్వడు. దేవుడు ఎప్పుడూ కూడా మన విశ్వాసాన్ని ఒక వ్యక్తిని చూపించి, ఒక వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి చేసే పనుల ద్వారా, ఆ వ్యక్తి చెప్పే మాటల ద్వారా, లేకపోతే ఇంకొకటి ఆ వ్యక్తి మనకి చూపించే ప్రేమ ద్వారా, వీటన్నిటి వల్ల మనం ఏమవుతుంటాము అంటే, ఆహా దేవుని విశ్వాసంలో నేను ఎదగగలిగాను అనిపిస్తుంది మనకి.
ఇదిగో పలానప్పుడు పలానా ప్రేయర్కి వెళ్ళాను, అక్కడ ఓ సహోదరి అసలు ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుందో, అప్పుడు చూసినప్పుడల్లా నాకు కూడా అలాగా చేయడము చేయాలనిపించింది, నేను చేయడం నేర్చుకున్నాను అనే స్థితి ఉంటుంది. అవునా కదా? ఒక వ్యక్తి అసలు ఎంత బాగా పరిచయం చేస్తుంది, ఆమె అంత పెద్ద ఉద్యోగస్తురాలు అయ్యిండి కూడా చక్కగా చిన్న చిన్న పనులు చేస్తుంది, అది చూసినప్పుడు నాకు సిగ్గేసి నేను కూడా పరిచయం చేయడం నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నీకు నాకు తెలియకుండా నీవు నేను ఒక ఆత్మీయతలో ఎదగటానికి ఎవరో ఒకరు తోడ్పడి ఉంటారు. అవి మీకు 2 ఉదాహరణలుగా చెప్పాను. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, మీ జీవితాల్లో ఉంటారు ఎవరొకరు, వాక్యం చెప్పే సేవకులు కానీ, తోటి సహోదరులు కానీ. అయితే వాళ్ళందరికీ కూడా నీవు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి. వాళ్ళందరికీ కూడా నీవు నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఇంతకీ కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే మనుషుల పట్ల వాళ్ళకు ఉపకారము చేయటం. ఈ పదం కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ప్రార్థన చేసి, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసినందుకు, నన్ను దీని నుండి విడిపించినందుకు, నాకు ఇవన్నీ ఇచ్చినందుకు, నా కోసం యేసుని చంపివేసినందుకు, దీనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదా. మరి మనిషికి ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక్కర్లేదు, కానీ ఆయన అవసరాలలో నీవు నేను ఉపకారము చేయటం, దాన్ని కృతజ్ఞత తీర్చుకోవడం అంటారు తోటి వ్యక్తులతో. అందుకే మీరు చూస్తే చాలామంది భక్తులు చాలా క్లియర్గా చెబుతారనమాట, ఇదిగో నేను మీకు రుణపడి ఉంటాను అనే మాటలు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే వాళ్ళు పొందుకున్న మేలును బట్టి వస్తాయి. ఆత్మీయతలో నీకు నాకు సహాయపడిన వాడికి, ఆత్మీయతలో నీవు నేను ఎదగటానికి ఉపయోగపడిన వానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండటము ఎప్పుడు నేర్చుకోవాలి. అనగా వారి ఆపదలలో, వారి అక్కరలలో పాలు పంచుకోవడం అనేది మనందరం ఎప్పుడు నేర్చుకోగలగాలి. అందుకే అకుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరు అనేక అన్యజనులు వాళ్ళకి రుణపడి ఉండాలి అంట. ఎందుకంటే వాళ్ళు సువార్త చేయడంలో అంతగా సహాయపడ్డారు అంటాడనమాట. అంటే ఆ సంఘాలన్నీ అకుల ప్రిస్కిల్లకి ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే రోమపత్రిక ఒకసారి ఆ మాట చదివిపిస్తాను చూడండి. రోమపత్రిక చివరి అధ్యాయం, చివరి అధ్యాయంలో ఉంటుంది చూడండి. అకుల ప్రిస్కిల్ల గురించి ఏమైనా కనపడిందే చివరి అధ్యాయంలో? నాలుగో వచనం చూడండి. 3వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. 3, 4 వచనాలు, ఆ పదాలని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనము, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలు చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఇదిగో అకుల ప్రిస్కిల్ల అనే వాళ్ళకి చాలా అన్య జనాంగాలలో ఉన్న సంఘాలు వాళ్ళకి ఏమున్నాయంట? కృతజ్ఞులై ఉండాలి అంట. ఎందుకు అంటే వాళ్ళ జీవితాలు సువార్త ప్రబలించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. అందుకే పౌలు చాలా క్లియర్గా చెబుతున్నాడు, చాలామంది సంఘాలలో ఉన్నవార్లారా, మీరందరూ ఏం చేయాలో తెలుసా? మీరు ఎల్లప్పుడూ ఒకటి మర్చిపోమాకండి, అకుల ప్రిస్కిల్లకి కృతజ్ఞులై ఉండటం ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. పౌలు అది చాలా చక్కగా చెబుతాడు వాళ్ళ గురించి. అంటే అనేక మంది అన్య ప్రదేశాలలో సంఘాలు ఏర్పడటానికి పౌలు గారితో పాటు డేరాలు కుట్టుకుంటూ సంఘాలు ఏర్పడటానికి సహాయపడింది ఎవరంటే అకుల ప్రిస్కిల్ల.
ఇటలీలో ఉంటారు. తర్వాత హేరోదు తోలేస్తే కొరింథీకి వచ్చేస్తారు. అక్కడ కొరింథీ పట్టణ పౌలు గారితో పాటు కలిసి ఏం చేస్తారు? వీళ్ళంతా డేరాలు కొట్టుకుని సంఘాన్ని ఏర్పరుస్తారు. మళ్ళీ వేరే చోటకి వెళ్తారు. ముగ్గురు అదే వృత్తి గలవారు కాబట్టి డేరాలు కొట్టుకుంటుంటారు. తర్వాత మళ్ళీ ఇటలీ వెళ్ళిపోతారు. వాళ్ళు అకుల ప్రిస్కిల మళ్ళీ ఇటలీ వెళ్ళిపోతారు. కానీ మీరు ఆలోచన చేస్తే ఈ ఇటలీ వెళ్ళే ప్రయాణంలో చాలామంది మధ్య మధ్య ఊర్లలో సంఘాలకి వీళ్ళు తమ సొంత చేతులతో డేరాలు కుట్టి సువార్త ప్రకటించడానికి ఉపయోగపడ్డారు. డేరాలు కుట్టడం చిన్న పని కాదు సుమా, చాలా నైపుణ్యత కలిగిన వారే కొడతారంట దాన్ని. పౌలు చాలా చదువుకున్నవాడు, అటువంటి వాడు డేరాలు కొడుతున్నాడంటే అది చీప్ పని కాదు. డేరాలు కొట్టడం కూడా చాలా నైపుణ్యత కలిగిన వాళ్ళకి కుట్టేదంట. ఆ కాలంలో ఒక్కొక్కటి తోలు మందం కూడా చాలా గట్టిగా ఉంటుందంట. డేరాలు అంటే ఇప్పుడు ఏదో మన బియ్యం బస్తాలు కాదు. అప్పుడు జంతువుల చర్మము, దాని మందం కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. నైపుణ్యత కలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని కొట్టగలరు. పౌలు అంత చదువుకొని ఇంత చిన్న చేశాడు అంటే కంపల్సరీగా చాలానే ఉండి ఉంటుంది. అయితే ఆ పని చేసుకుంటూ పౌలు గారితో పాటు సంఘములకి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఎందుకు నేను ఇంత విషయం చెబుతున్నాను అంటే, మీ పైన నాయకులకి మీకు వాక్యము బోధించి ఉపదేశించి మీకోసము ప్రయాసపడిన నాయకులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, తోటి సహోదరులు కానీ, వాళ్ళకి మీరు ఎప్పుడు ఏమై ఉండాలి అంటే కృతజ్ఞులై ఉండాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. దేవుడికి ఎలాగైతే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, నీ విశ్వాసంలో తోడ్పడిన ప్రతి వ్యక్తికి కూడా, నీ ఆర్థిక ఇబ్బందులలో తోడ్పడిన ప్రతి వ్యక్తికి కూడా, నీ శ్రమలలో తోడ్పడిన ప్రతి వ్యక్తికి కూడా నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు బహుగా కోపిస్తాడు. కృతజ్ఞత లేనివారు అని ఉంటుందన్నమాట. అంత్యదిన అపాయకరమైన దినాలు వస్తాయి, అవునా కదా? అంత్యకాలమున అపాయకరమైన దినాలు వచ్చి అందులో ఎవరుంటారో తెలుసా? కృతజ్ఞత లేనివారు కూడా ఉంటారు. అంటే కృతజ్ఞత చూపించటం దేవుని కార్యమైతే, కృతజ్ఞత చూపించకపోవడం అపవాది కార్యము. అది నరకానికి దారితీస్తుంది. మీరు కృతజ్ఞత లేకపోవడం చిన్నది అనుకోమాకండి. అర్థమవుతుందా? అనురాగరహితులు, అతి ద్వేషులు, ఇలా గుంపులో ఎలాగైతే చెడు కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారో, ఆ చెడు కార్యాలతో ఈక్వల్ కృతజ్ఞత లేనితనము కూడా. 2 తిమోతి మీరు చదవండి కావాలంటే, వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది, అవునా కదా? చాలా ఉంటాయి. వాటిల్లో కృతజ్ఞత లేనివారు అనే మాట కూడా వాడతాడు. చిన్నదేం కాదు కృతజ్ఞత లేకపోవటం, అది మనల్ని నరకానికి తీసుకువెళుతుంది. చిన్నదేమి కాదు కృతజ్ఞత లేకపోవడం, అది మనల్ని పరలోకానికి తీసుకువెళుతుంది. ఇదిగో నీవు నా హృదయానుసారుడైన మనుష్యుడివి అనిపించేలా చేస్తుంది దేవుడితో. కృతజ్ఞత అనే పేరు వినంగానే దావీదు మనకి ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉండాలి. ఆయన మనుష్యులు చేసిన, వ్యక్తులు చేసిన కృతజ్ఞతకి, మేలులకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండేవాడు. దేవుడు చేశాడు కదా అని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఏదో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, ఆ టైంలో దేవుడు ఆమె ద్వారా నాకు చెప్పించాలయ్యా, ఆ టైంలో దేవుడు ఆమె ద్వారా నాకు చెప్పించాలయ్యా, ఆయన ద్వారా నాకు చెప్పించాలయ్యా. ఇష్టం లేనప్పుడు అనమాట. ఇష్టం ఉన్నప్పుడు అమ్మ ఆమె నన్ను నడిపించిందయ్యా దేవుళ్ళకి అంట. అంటే సింపుల్గా తీసేయడం అనేది వ్యక్తులని అంత మంచిది కాదు. ఓకే, పడిపోయి ఉండొచ్చు, లోపం ఉండొచ్చు, ఆ టైంలో తీసుకొచ్చాడు దేవుడికి, తర్వాత అతనికి కృతజ్ఞుణ్ణే. సరే ఇప్పుడు ఆయన పడిపోయి ఉండొచ్చు, నేనేం చేయలేను దానికి అని చెప్పడం వేరు, బొత్తిగా తోసేయడం వేరు. మనుష్యుల యొక్క ఈ స్వభావాన్ని మనం ఎప్పుడు వింటుంటాం. ఇష్టమున్నంతసేపు ఆమె ద్వారానే, ఆమె ద్వారానే, ఆమె ద్వారానే, ఆయన ద్వారానే, ఆయన ద్వారానే, వాళ్ళ ద్వారానే, వాళ్ళ ద్వారానే, ఆ పాస్టర్ గారి ద్వారానే, ఆ పాస్టర్ గారి ద్వారానే అంటారు. తర్వాత ఏమంటారు? వాళ్ళు ఏముందిలాడే దేవుడు నన్ను రక్షించుకున్నాడు అంటారు. అవునా కదా? అంత ఈజీ పదం ఉంటుందేమో కానీ అది అంత మంచిది కాదు జీవితాలకి. అందరము దావీదు జీవితానికి రాగలిగితే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మీరు ఆలోచించండి. దావీదుని దేవుడు హృదయానుసారుడు అనడానికి
అనేకమైన ప్రధాన కార్యాల్లో ఒక ప్రధాన కారణము కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఆయన. దేవునికి మాత్రమే కాదు, అతనికి సహాయపడిన వ్యక్తులకి కూడా. ఆ మాటను మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. దావీదు దేవునికి ఎటువంటి వాడు? హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మనం అంటాం. ఆ ఇష్టానుసారుడైన మనుష్యుడు అనడానికి కారణాల్లో, అనేకమైన కారణాల్లో ఒక ప్రధానమైన కారణం, నేను ఎక్కువ శ్రమల గురించి మీకు చెబుతాను. శ్రమల్లో దేవుడు ఏం చేసినా సైలెంట్గా ఉంటాడు, ఎంత శిక్షణను అనుభవిస్తాడు. అలాగే అంతకంటే ఎక్కువ ప్రధానమైన కారణం కూడా ఏం చెప్పగలనంటే, కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎప్పుడు దావీదు. ఎవరి పట్ల అంటే దేవుడి పట్ల అని మాత్రమే వదలడు. అసలు ఇక్కడ చాలా క్లియర్ కట్ మాటలు వాడతాడు. అసలు దేవుడు ఎందుకు నాకు ఉపకారం చేశాడు, పలానా వ్యక్తి ద్వారా నాకు ఎందుకు ఉపకారం చేశాడు అని చెప్పటానికి రీజన్ చెప్తాడు. చూడండి, ఎందుకు ఉపకారం చేశాడు పలానా వ్యక్తి ద్వారా. ఏమంటాడు చూడండి, 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. యోనాతానేమో ఎప్పుడో ప్రారంభపు వ్యక్తి. సుమారు దావీదు నన్ను అడిగితే కుర్రవాడుగా గొల్యాతుని చంపివేసినప్పుడు వ్యక్తి, అవునా కదా? గొల్యాతుని చంపివేసినప్పుడు ఒక 20 ఏళ్ళు అనుకుంటే, ఆ 20 ఏళ్ళప్పుడు సౌలు నుండి ఏం చేస్తాడు? యోనాతాను కాపాడుతాడు. కానీ యోనాతాను చేసిన మేలు మామూలు మేలు కాదు. అది బేసిక్గా నేను ఎప్పుడు మీకు అంటుంటాను, సౌలు కంటే ముందు యోనాతాను చంపేయాలి దావీదుని. ఎందుకంటే సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను, అవునా కదా? ఇప్పుడు రాజు ఎవరు అవుతున్నారు? దావీదు అవుతున్నాడు. ఇప్పుడు నన్ను అడిగితే సౌలు కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉందంటే దావీదుని చంపేయడానికి యోనాతానికే ఉంటుంది. నా సీటుకి ఆశ పెడుతున్నాడని. కానీ విచిత్రము, ఆ 18వ అధ్యాయం మొదటి సమయంలో విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళు చూసుకోలేదంట, ఎప్పుడు కలుసుకోలేదంట, ఒకరి హృదయం ఒకరికి మాత్రం పెనవేయబడిందంట. ఆ పదజాలం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఒకరి హృదయం ఒకరితో ఏమైపోయిందంట? పెనవేయబడింది అని అంటాడు మొదటి సమయంలో 18వ అధ్యాయంలో. వాళ్ళు ఇంతకుముందు ముఖ పరిచయం లేదు, స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ కాదు, కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ కాదు, లేకపోతే అంతకుముందు ఆ గొర్రెలు కాచుకునేటప్పుడు ఇద్దరేమి ఫ్రెండ్స్ కాదు. కానీ ఈయనేమో రాజకుమారుడు, ఆయన గొర్రెలు కాచుకునేవాడు. ఒకేసారి చూసుకున్నారు, ఒక్కసారికి ఇద్దరు హృదయాలు ఏమైపోయినాయి అంట? పెనవేసుకుపోయినాయి అంట. అదంతా దేవుడు చేసిందేనని మనందరం చెబుతాం, అవునా కదా? అయితే దేవుడు చేశాడు కదా అని దేవుణ్ణి ఒక్కడనే కాదు ఆయన చేసింది. ఆ యోనాతానుని ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. సొంత తండ్రి చంపటానికి ప్రయత్నం చేస్తుంటే సౌలు నుండి ఎన్నిసార్లు తప్పిస్తాడో యోనాతాను. చదివారు ఎప్పుడైనా యోనాతాను గురించి? మరి మీరు చదివేలేదు నాకు తెలియదులే, కానీ ఒకసారి వెళ్ళి చదవండి. యోనాతాను ఎన్నిసార్లు తప్పిస్తాడో సౌలు నుండి దావీదుని గుర్తు చేసుకున్నాడు. సుమారు నన్ను అడిగితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే రాజు అయిపోయాడు. దావీదు రాజు అయింది 30వ ఏట, గొల్యాతుని చంపింది 20వ ఏట. అంటే నాకు తెలిసి అప్పటికి యోనాతాను సౌలు ఇద్దరు చచ్చిపోయి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పటికీ దావీదు ముసలివాడు. ఇప్పుడు ఈ కుమారునికే ఈ యొక్క యోనాతాను కుమారుడు ఉంటాడు కదా, అతనికే కుమారుడు ఉన్నాడంట, 5 సంవత్సరాల కుమారుడు. ఒకవేళ ఆ సౌలుని యోనాతానుని చంపేటప్పుడు ఆ దాది ఆ యొక్క యోనాతాను కుమారుడు ఉన్నాడు కదా, వాడిని పట్టుకుని వెళ్ళేటప్పుడు వాడు 6 ఏళ్ళలో ఎంతో, అప్పుడు కింద పడేస్తే కాళ్ళు ఇరిగిపోతాయి. అతని పేరే, అవునా, యోనాతాను కుమారుడు. కానీ మీరు చదివితే ఇదంతా అర్థమైంది, చదవకపోతే నన్ను తిట్టుకుంటారు మీరు. ఇదంతా నా ప్రయత్నం ఏంటి అంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా దావీదు? యోనాతాను సహాయం చేసి ఆల్రెడీ ఆయన చచ్చిపోయి ఇప్పటికి సుమారు 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? యోనాతాను దావీదుకి సహాయం చేసి తర్వాత యోనాతాను చచ్చిపోవడం అయిపోయింది, సౌలు చచ్చిపోవడం అయిపోయింది. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజయ్యి సుఖభోగాలు అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది తెలుసా దావీదుకి? ఏం పుట్టింది? ఇప్పుడు చదవండి, మీకు మాట అర్థమైంది. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు, అంటే కృతజ్ఞతకి, తిరిగి మేలు చేయటానికి. యోనాతాను నా పట్ల చూపిన మేలుందే, ఆ మేలు కానీ దానికి నేను కృతజ్ఞత కలిగి నేను అతనికి ఏమైనా ఉపకారం చేయటాన్ని చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. విచిత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ మాట ఆలోచించినప్పుడు. చేసినోడు లేడు. మీకు తెలుసలేదు, అప్పుడు గొర్రెలు కాచుకునేవాడు దావీదు. అప్పుడు రాజు కూడా కాదు తెలుసా, రాజు కూడా కాకపోయినా సహాయం చేశాడు. ఎవరు? యోనాతాను. రాజు కూడా కాదు అప్పటికి.
నిజంగా ఆ మేలుందే, ఆ కృతజ్ఞత భావం యోనాతాను చచ్చిపోయి 20 ఏళ్ళు అయిన తర్వాత ఆయన రాజు ఎక్కి రాజు పదవి కొండి రాజు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, రాజుగా సుఖభోగాలు అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన హృదయం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఎవడైనా నాకు యోనాతాను అప్పట్లో నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు తన సొంత తండ్రి నన్ను కాపాడాడయ్యా, వానికి ఏమన్నా నేను ఉపకారము చేయటానికి ఎవడైనా 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 దావీదు కుటుంబీకుల్లో ఉన్నాడా అనే ఆలోచన వచ్చింది చూడండి. దావీదు జీవితం ఊరకే వాక్యాల్లో రాయించలేదు. దావీదును ఊరకే హృదయానుసారుడు అనలేదు. దావీదును ఊరకే ఇష్టానుసారుడు అనలేదు. మన జీవితాల్లో ఎప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనుషులను చూసినప్పుడు, ఇదిగో మేలు చేసి నిన్నైనా సరే ఈ రోజు కూడా కృతజ్ఞత చూపించిన వాళ్ళు ఉంటారు చాలామంది, అవునా కదా? మేలు చేసినోడు నీ ముందు తిరుగుతున్నా సరే నాకేం చేయలేదులే అన్నట్టు తిరిగే మనుష్యులను మీరు చూసుంటారు. మేలు చేసినోడు చచ్చిపోయాడు, 20 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు మళ్ళీ ఆయన ఉన్నత స్థితిలో ఉండి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఏమి లేనప్పుడు మేము బాగానే గుర్తున్నాలో, అన్నీ వచ్చినప్పుడు మేము ఏమైపోయాం. ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటే దావీదు ఎక్సలెంట్ పర్సనే. అప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఎవడన్నా ఉన్నాడని అడగడం స్టార్ట్ చేశాడు. అప్పుడు 3వ వచనం చూడండి. రాజు ఏం చేశాడంటే, యెహోవా, ఈ మాట చాలా ప్రాముఖ్యం, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా. ఆ మాట చదివారా మీరు? ఆ సౌలు కుటుంబీకుల్లో ఒకడు పనోడు వచ్చాడనమాట. ఆ పనోడితో ఏమంటున్నాడు తెలుసా? పనోడితో వచ్చి ఆ పనోడిని ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు నాకు దయ చూపించాడు. ఎందుకు దయ చూపించాడంటే నేను వారికి దయ చూపించటానికి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆనాడు దేవుడు యోనాతాను ద్వారా నాకు దయ చూపించాడు. ఎందుకంటే రేపు దేవుడు అతనికి సహాయం చేయను కాకుండా తోసేయలేదు. దేవుడు యోనాతాను ద్వారా నాకు ఉపకారం ఎందుకు చేశాడు అంటే, నాకెందుకు దయ చూపించాడు అంటే, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ బిడ్డకి దయ చూపించటానికి. ఇంకొక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, చాలా బాగుంటుంది. దేవుని దయను నేను వీడి పట్ల చూపినానికి అంటాడనమాట. అది ఇంకా ఎక్సలెంట్ మాట. ఏంటంట? అసలు దేవుడి దయ ఎలా ఉంటుందో, దేవుడికి ఒకడు సహాయపడితే దేవుడు ఎలా కృతజ్ఞత చూపిస్తాడో, ఆ దేవుని దయని, దేవుని కృతజ్ఞతని నేను వాడికి చూపించాలి అంట. క్లమ్జీగా ఉందా? మళ్ళీ ఆ మాట చదవండి. 3వ వచనము. రాజు అంటున్నాడు ఆ పనోడితో, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. ఆనాడు నాకు యెహోవా దయ చూపించాడయ్యా యోనాతాను ద్వారా. ఎందుకు దేవుడు నాకు దయ చూపించాడంటే, ఇప్పుడు నేను ఉపకారం చేయడానికి. నేను ఇప్పుడు దేవుని దయని ఆ బ్రతికున్న వ్యక్తికి వాళ్ళ కుటుంబీకుల్లో చూపించటానికి. ఈనాడు మనుషులు ఎలా ఉంటాము అంటే, చాలా ఈజీగా చెబుతారు, సాయం చేసిన దేవుడు మీకు సాయం చేస్తాడులేమ్మా అంటే. ఏమంటాము అంటే దాన్ని చాలా దారుణమైన పదం, దాన్ని వర్ణించడానికి కూడా నేనేం అనలేను. దేవుడు నీకు ఒక వ్యక్తి ద్వారా దయ చూపించింది ఎందుకంటే రేపు నీవు ఆ దేవుని దయని ఆ వ్యక్తి కుటుంబాల్లో చూపించాలి అని, ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి కుటుంబాల్లో కానీ. ఇది దేవుడు హృదయం అంటే. వాడికి చెప్పాలి. అసలు ఆ యోనాతాను కుమారుడు అంటాడు, అసలు నన్ను పిలిచి, ఈ కుంటివాడిని పిలిచి రాజు బల్ల మీద ఆహారం పెడుతున్నావే, ఈ చచ్చిన కుక్కని జ్ఞాపకం చేసుకోవడానికి ఏటిపాటి వాడయ్యా అంటాడు. ఆ పదజాలం వచ్చి వింటేనే చచ్చిపోతాం. అసలు ఆ దావీదు హృదయము, ఇదిగో నాకు దేవుడు యెహోవా దయ చూపించాడయ్యా. ఆ దయ ఎందుకు చూపించాడంటే, ఇప్పుడు నేను యోనాతాను కుటుంబీకుల్లో ఒకరికి చూపించాలి ఆ దయని. నాకు దేవుడు యోనాతాను ద్వారా ఉపకారం చేశాడయ్యా, ఎందుకంటే ఇప్పుడు నేను ఉపకారం చేయాలి. నాకు ఇచ్చాడు కదా రాజు పదవి, నాకు ఇచ్చాడు కదా చాలా ధనం, నాకు ఇచ్చాడు కదా ఇప్పుడు లేమి లేకుండా, నాకు ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమృద్ధిలో నేను ఇప్పుడు ఏం చేయాలి? వాడికి ఉపకారం చేయాలి. అంతే తప్ప దేవా ఆనాడు యోనాతానుని ప్రేరేపించినట్టు ఇంకొక వ్యక్తిని ప్రేరేపించి ఈ వ్యక్తికి సాయం చేయొచ్చు అనమాకండి.
అవి చాలా భక్తిగా ఉంటాయి, కానీ అది మనల్ని రుణంత నరకపాత్రలు చేస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా దయను చూపించటానికి, యేసయ్య దయని తోటి సహోదరులకు చూపించటానికి మనం ఇక్కడ ఉండబడ్డాం. కృతజ్ఞతలో చాలా ప్రాముఖ్యమైన విషయం అది, ఉపకారము చేయటం. నీకు నాకు మేలు చేసిన వాళ్ళని తలపోసుకొని వాళ్ళని ఎతికి పట్టుకోవాలంట నువ్వు నేను. దావీదు వెతికి పట్టుకున్నాడు, ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా. అప్పుడు ఎతగ్గా ఆ యొక్క పనుడు ఏమన్నాడో చూడండి. సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అన్నప్పుడు 3వ వచనము మధ్యలో అప్పుడు సీబా ఏమంటున్నాడు చూడండి. యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసిను. అతడు ఎక్కడ ఉన్నాడు అని రాజు అడగా సీబా అన్నాడు, చిత్తగించుము, అతడు పలానా చోట ఉన్నాడా నేను, ఎమ్మట అతన్ని తీసుకొచ్చేయమన్నాడు దావీదు. అప్పుడేమన్నాడు చూడండి 5వ వచనము. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్న అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు అంటున్నాడు చూడు, మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడని నేనున్నాను అనెను. అందుకు దావీదు ఏమన్నాడు తెలుసా, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. ఎంతకాలము? సదాకాలం. నువ్వు బ్రతికున్నంత కాలం కూడా నువ్వు రాజా భోజనం మాత్రమే నువ్వు తింటావు. ఆ కృతజ్ఞత అనే మాట ఉపకారము, తిరిగి మేలు చేయటము, తిరిగి సహాయము చేయటము అనేది మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. దావీదు చాలా కృతజ్ఞత కలిగిన వాడు. అందుకే యోనాతాను చనిపోయి 20 సంవత్సరాలైనా ఆయన చేసిన మేలులని జ్ఞాపకం తెచ్చుకొని ఆయనకి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, కాబట్టి ఆయన కుటుంబీకులు ఎవరైనా ఉన్నారేమో నాకు దేవుడు దయ చూపించిన విధంగా నేను వాళ్ళకి దయ చూపించాలి అని చెప్పి ఎతికి మరీ పట్టుకొని ఆ బిడ్డను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తెలుసా? తన పక్క సీట్లో కూర్చోబెట్టుకుని భోజనం చేయంటున్నాను నాతో పాటు. పైగా అతనికి వాగ్దానం చేస్తున్నాడు, నీ తాత ఆస్తి అంతా కూడా మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, ఆ మెఫీబోషెతు 8వ వచనము. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడిని అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారికి నేను ఇప్పించి ఉన్నాను, కాబట్టి నీవు నీ కుమారులు నీ దాసులను అతని కొరకు ఆ భూమిని ఏం చేయాలి? సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీ దాని పంటను తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. నిజంగా ఆలోచించినప్పుడు దావీదు కృతజ్ఞత, ఆయన చేసిన ఉపకారము ఎప్పుడు కూడా మర్చిపోడు దావీదు. ఆ చేసిన వ్యక్తికి చేస్తామేమో కానీ వాళ్ళ పిల్లలకి చేసేంత కృతజ్ఞత ఈ కాలంలో ఎవరికి ఉండదు. అవునా కదా? నీకు మేలు చేసిన వ్యక్తికి ఏమైనా చేయమంటే చేస్తావు, కానీ ఉపకారం ఆయన చచ్చిపోయి ఆయన కుమారుడికి చేయమంటే చేస్తావా? దావీదులో ఎన్ని విషయాలు ఉన్నాయో మీరు చూడండి. అందుకే దావీదు, మీరు చదవండి దావీదు జీవితం. దావీదును తన సొంత కుమారుని అబ్షాలోము తరుముతున్నప్పుడు ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 1000 మంది వెళ్ళిపోయారు ఆయనతో పాటు. ఆ అడవుల్లోకి, ఆ కొండల్లోకి ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళారు? చాలా 1000 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దావీదుకి ఎంతమంది సహాయం చేశారు తెలుసా? వారి సొంత ధనముతో ఆ అడవుల్లో కొండల్లో ఉన్నప్పుడు ఆహారం తెచ్చిపెట్టారు. ఊరికే తెచ్చి పెడతారు ఎవరైనా? ఊరికే తెచ్చి పెడతారా? కింద మీరు చదవండి 10వ అధ్యాయం కూడా చదివితే, పిమ్మట అమ్నోను రాజు మృతి పొందినందుగా అతని కుమారుడు హామాను అతని రాజ్యం నిలుచుండెను. దావీదు హామాను తండ్రి అయిన నాహాసు నాకు చేసిన ఉపకారమునకు నేను హామానికి ఏం చేయాలి? ప్రత్యుపకారము చేసింది అనుకున్నాడు. ఆయన గుణం చూసారా?
యోనాతానుని మర్చిపోలేదు. తర్వాత ఎవడో ఒక రాజు ఆయనకి సాయం చేశాడంట. ఇదిగో ఆయన చనిపోయాడంట, ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడంట. కాబట్టి ఆ కుమారుడికి వాళ్ళ నాన్నని బట్టి నేనేం చేయాలి, అతనికి ఉపకారం చేయాలని చెప్పి చాలామందిని వాళ్ళని ఓదార్చడానికి పంపిస్తాడు. చాలామందిని ఏం చేస్తాడు, ఓదార్చడానికి పంపిస్తాడు. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే, దావీదు యొక్క ఉపకార గుణం చూడండి మీరు. దావీదు చాలా ఎక్సలెంట్ పర్సన్ ప్రియమైన దేవుని పిల్లరా. మీరు ఆయన్ని చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యపోయేటటువంటి స్థితిని మీరు ఎప్పుడు చూడాలి. అందుకే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి. 19వ అధ్యాయంకి వద్దాం. దావీదు క్యారెక్టర్లో ఉన్నప్పుడు 19వ అధ్యాయం 31వ వచనం. ఒక వ్యక్తి గురించి కూడా చెబుతాను మీకు ఇక్కడ. ఈ సమయం ఏ సమయం అంటే, అబ్షాలోము దావీదుని తరుముతున్నాడు, కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాడు. ఎవరో, దావీదు. ఆ టైంలో మరి వాళ్ళకి తినడానికి ఉండాలి కదా, అడవుల్లో ఉన్నారనుకోండి, కొండల్లో తిండి అలవత చెప్పు. అప్పుడు దావీదు మేలు చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ అతనికి తిండి తెచ్చేవాళ్ళంట. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి అక్కడ రాస్తాడు చూడండి, 31వ వచనము, 19:31. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్ల ఏం చేశాడు తెలుసా, 80 సంవత్సరాల వయసు కలిగినాడంట. ఆయన బహు ముసలివాడయుండును. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనాయీములో నుండగా, ఏంటంట, ఆ యొక్క మహనాయీములో ఉండగా అతనికి ఏం చేశాడు, భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. అడవుల్లో గుట్టల్లో ఉన్నప్పుడు ఈయన మేలు చేసిన వాళ్ళు ఉన్నారే, ఆయనకి తిరిగి మేలు చేస్తున్నారు ఆ బర్జిల్లయి. అప్పుడు అంటాడు, బర్జిల్లని ఏమంటాడు తెలుసా, నువ్వు నాతో పాటు వచ్చేసే యెరూషలేము, నువ్వు నాతో పాటు వచ్చే యెరూషలేము, నీ జీవితకాలం అంతవరకు నేను చూసుకుంటానంటాడు. అప్పుడు ఆ బర్జిల్ ఏమంటాడు తెలుసా, నేను ముసలోని 80 ఏళ్ళు, నేనేమైనా తినగలనా, తాగగలనా, వాసన చూడగలనా, వాసన చూడలేనా, ఎంత పక్కగా చెప్తాడు చూడండి. అక్కడ ఉంటాయి. 33వ వచనము, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా వచ్చేయి అని రాజు బర్జిల్లతో సెలవేగా. బర్జిల్ల ఏమంటున్నాడు చూడండి, రాజువాగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 80 ఏళ్ళు అయినను సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచి నీ దాసుని నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్క గాయకరాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా, కావున నీ దాసునగు నేను నా ఏలినవాడు రాజు నాకు నీకు ఎందుకు భారముగా నుండవలెను. నిజంగా దావీదికి అంత కృతజ్ఞత. ఇంకా నేను మా సొంత దేశానికి వెళ్ళిపోయి, ఇక నాకు 80 సంవత్సరాలు అయిపోయినాయిలే, మా తల్లిదండ్రులు ఎక్కడ చచ్చిపోయారు అక్కడ చచ్చిపోయి అక్కడే పాతి పెడతానంటే, అప్పుడు దావీదు అతన్ని ఏమంటాడు చూడండి, మంచిగా ముద్దు పెట్టుకొని పంపిస్తాడనమాట. 39వ వచనము, జనులందరూ రాజును నది అవతలకు రాజుగా రాగా రాజు ఏం చేసా, బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నాను అంటే, వ్యక్తులుగా కృతజ్ఞత కలిగి ఉండటం కూడా మీరు నేర్చుకోవాలి. ఈనాడు చాలామంది దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించి సైలెంట్ అయిపోతున్నారు తప్ప, ఆ దేవుడు వ్యక్తుల ద్వారా నీకు దయ చూపించాడని మర్చిపోతున్నాం. దావీదు అది ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు యోనాతాను ద్వారా నాకు దయ చూపించాడు. ఎందుకు ఈ దయ చూపించాడు అంటే, నేను వారికి దేవుని దయను చూపించటానికి, నా సమృద్ధిలో, అవసరమైతే లేమిలో అయినా సరే. ఆ స్థితి దేవునికి నిన్ను నన్ను మరింత ఇష్టానుసారునిగా, హృదయానుసారునిగా మారుస్తుంది. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, రెండవదిగా మనము కంపల్సరీగా వ్యక్తులకి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. వ్యక్తులకి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, మళ్ళీ చెప్పాను మీకు, వాళ్ళకు ఉపకారం చేయటం, వాళ్ళ అవసరాలలో పాలు పొందటం. ఆ వ్యక్తుల్లో 2 రకాల వారై ఉండొచ్చు. ఒకరు ఆత్మీయులై ఉండొచ్చు. అందుకే మొదటి విషయం చెప్పాను మీకు, పెద్దలని వాళ్ళందరినీ సన్మానించాలి రెట్టింపని. అందులో యోనాతానేమి పెద్ద భక్తిపరుడు ఏం కన్నట్టు కనపడదు మనకి అక్కడ, అవునా కాదా? కానీ ఒక అన్యుడే అనుకో, లేకపోతే దేవుని ఎరిగినవాడు అనుకోండి, సరిగ్గా దేవుని లేనివాడు అనుకోండి, ఏదేమైనప్పటికీ నేను అదే అంటున్నాను, దేవుణ్ణి ఎరగని వాడైనా సరే నీకు నాకు ఉపకారం చేసినప్పుడు వాడికి కృతజ్ఞత కలిగి, నేను ఒకానొక రోజు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు నీ మైండ్ నా మైండ్ ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ అభివృద్ధిని అనుభవించాలి అని అనకూడదు. ఈ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు ఉన్నారే, ఈ అభివృద్ధి లేనప్పుడు నాకు తోడ్పడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎవరికైనా నేను ఒక్కసారైనా
యెహోవా దయని నేను చూపించాలి వాళ్ళకి. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను ఇప్పుడు పలానా ఉద్యోగంలోనో లేకపోతే పలానా స్థిరమైన నివాసం ఇచ్చో చక్కగా ఇప్పుడు 3 పూట్ల తినగలిగే స్థితి పెట్టాడా లేదా? అది యెహోవా చూపిన దయే కదా, యేసయ్య చూపిన దయే కదా. ఆ దయకి తోడ్పడిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు వెనక్కి తిరిగి చూస్తే. ఈ సమృద్ధిలో ఒక్కసారి వెనక్కెళ్ళి నీకు నాకు తోడ్పడిన వారిని, నీకు నాకు సహాయం చేసిన వారికి తిరిగి దేవుని దయ చూపించే అవకాశం, దేవుని దయని అనగా ఉపకారము చేసే అవకాశము మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. కంటబడినప్పుడు చేయడం కాదు సుమా, జ్ఞాపకం తెచ్చుకొని చేయడం నేర్చుకోవాలి దావీదులాగా. 20 ఏళ్ళ తర్వాత జ్ఞాపకం తెచ్చుకుంటే అది మీరు చిన్న విషయం అనుకుంటున్నారేమో, కానీ అది అస్సలు చిన్న విషయం కాదు. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ నూతన సంవత్సరం దేవుడు నిన్ను మెచ్చుకునే విధంగా ఉండగలగాలి అంటే, దేవునికి నీవు ప్రీతికరంగా ఉండబడాలి అంటే, దేవుడి చిత్తాన్ని నీవు నేను నెరవేర్చి ఆయన సంతోషపెట్టాలనుకుంటే కృతజ్ఞతలు కలిగి ఉండడం నేర్చుకోండి. మొదటిగా దేవునికి, రెండవదిగా నీకు నాకు ఉపయోగపడిన వ్యక్తులకి. ఈ స్థితి లేనప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను, యెహోవా మిమ్మల్ని మెచ్చడు, యెహోవా నన్ను మెచ్చడు. ఒకసారి కావాలంటే వెళ్ళి వెనక్కి ఆలోచించండి, నేను ఈ స్థితిలో ఉండడానికి నాకు సహాయపడిన వాళ్ళు ఎవరు? వాక్యంలో ఉండి కానీ వీటిల్లో అన్నింటిలో ఒకసారి కుదిరితే వెనక్కి వెళ్ళి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి ఎలా ఉన్నారు అని. వాళ్ళు ఏమన్నా లేమి చెబితే మీరు సమృద్ధిలో ఉంటే చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా దయచేసి ఈ కృతజ్ఞతను మాత్రం ఇప్పుడు మర్చిపోమాకండి. చాలా మొదటి తీర్మానంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చిన్న మరల దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు. నిజంగా నాయన, మేము ఒకరికి ఉపకారం చేసినప్పుడు మాత్రమే మాకు ఇంకొకరు ఉపకారం చేస్తారు నాయన. మేము ఇప్పుడు ఒకరికి ఉపకారం చేసినప్పుడు మాత్రమే రేపు మా పిల్లలకి కూడా కొందరు ఉపకారం చేస్తారు నాయన, వాళ్ళు లేమిలో ఉన్నప్పుడు. కాబట్టి దయచేసి చాలా విషయాలు దాని ద్వారా నేర్పించండి. నిజమే తండ్రి, బ్రతికి ఉన్నప్పుడు మేము కానీ ఎవరికన్నా ఉపకారం చేస్తే రేపు వాళ్ళు మాకు మా కుటుంబాలకు ఉపకారం చేస్తారు నాయన. యోనాతాను ఉపకారం చేశాడు. ఎక్కడో పనోడు ఇంట్లో బ్రతుకుతున్న తన కుమారుడు మళ్ళీ తిరిగి రాజపదవికి వచ్చాడు నాయన. ఆ ఘనత, ఆ పిల్లవాడు అంత గొప్ప స్థితి రావడానికి కారణం ఆ పిల్లవాని ఘనత కాదు నాయన, యోనాతాను చేసిన ఉపకారం. దయచేసి మేము కూడా మా తోటి వ్యక్తులకు ఉపకారము చేసే, యెహోవా దయని వారి పట్ల చూపించే స్థితిని మా అందరికీ దయచేయండి ఈ నూతన సంవత్సరం ప్రభువా. నిజంగా నాయన, మొదటిగా నీవు అనేక మందిని ప్రేరేపించి మాకు సహాయం చేసిన అనేక మంది వ్యక్తులకును మేము కృతజ్ఞత కలిగి ఉండటం మాకు నేర్పించండి. వారి గురించి ప్రార్థించడానికి, వారి లేములో మా కలిమిని కొంతన్న తండ్రి ఇవ్వటానికి మాకు సహాయం చేయండి. మీరే కృపను చూపించండి. ఈ విధంగా చేసి నీకిష్టమైన బిడ్డలుగా, నీ హృదయానుసారమైన బిడ్డలుగా, నీకిష్టమైన ప్రియమైన బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం చేయమని మరొకసారి తండ్రి మమ్మల్తో తండ్రి మంచిగా మాట్లాడుతున్నటువంటి నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ఆత్మ సహాయమును బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రమును తెలియజేసుకుంటూ మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో నీకు దగ్గరయ్యే జీవితాలను మా అందరికీ దయచేయమని, మరొక వారము తండ్రి మరొక మంచి అంశంతో రావటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవునుడి, కుమారుడైన యేసుక్రీస్తు అనుడి, పరిశుద్ధాత్మ దేవునుడి కృపయో, ప్రేమయో, సమాధానము, సంతోషము, వారి సన్నిధి, సహవాసము మనకును, ఎవరైతే తమ కష్టాన్ని, తమ శరీరాన్ని, తమ ధనాన్ని దేవుని పనికే పనంగా పెడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో అటువంటి సకల పరిశుద్ధులకును
ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలుపుకోనండి.